దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి ఒక దినాన్ని దేవుడు మనకిచ్చినందుకై దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూడికను మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. మహాపరిశుద్ధుడు ఒక పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, మరి ఒక దినాన్ని తండ్రి నీవు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి నీ బిడ్డను తండ్రి నీ పాదాల యొద్ద సమర్పిస్తున్నాను. ఇదిగో తండ్రి, మరి ఎవరెవరైతే ఆశ కలిగి ఉంటున్నారో తండ్రి అటు బిడ్డలందరినీ కూడా తండ్రి సకాలంలో తండ్రి ఈ లైవ్లో చేర్చుకున్నటకు నీ కృపను అనుగ్రహించండి. అయ్యా, విత్తబోయే వాక్యమును తండ్రి నీవు బలపరిచి తండ్రి మా హృదయంలో నాటబడులాగన తండ్రి నీవు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి వందనాలయ, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఈ ప్రోగ్రాంని తండ్రి ఆది నుంచి అంతం వరకు నీ పాదాల యొద్ద సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మనము కొన్ని పాటలతో దేవుని మహిమపరుద్దాం. ఈ దినం మరి దేవుడు మనకిచ్చిన సమయం కనుక దేవుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోవా యెహోవా నీ నామము అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. స్తోత్రం తండ్రి, అయా నీకు వందనాలు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. స్తోత్రం చెల్లిస్తున్నాం. మనం ఎక్కడున్న ప్రదేశంలో అక్కడ దేవుని ఆరాధిస్తామా? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనందరినీ ఆయన ఎదురు చూస్తున్నాడు మన కోసం. మనం ప్రార్థిస్తామా? దేవుని స్తుతిస్తామా? దేవుని ఆరాధిస్తామా? మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించి, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. స్తోత్రం తండ్రి, ఆయన నామం ఎంతో గొప్పది. ఆయన నామము పేరిట నువ్వు ఏది అడిగినప్పటికీ దేవుడు నీకు ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నువ్వు అడిగి చూడు, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఆయన నామం పేరిట, యెహోవా నామం పేరిట వృక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేయనా
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, రాత్రి ఎవరెవరైతే బిడ్డల ఆశతో ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలందరికీ వారి కోరికలు తీర్చు తండ్రి. వారు నీ నామం పెట్టి అడుగుతున్నారు కనుక తండ్రి, వారి కోరికలను తీర్చు తండ్రి. అయ్యా, నీ నామం పెట్టి అడిగినవన్నీ కూడా సఫలపరుస్తానన్న దేవుడవు కనుక ఇదిగో వారందరూ నీ నామం పెట్టి అడుగుతున్నారు, వారికి దయచేయం తండ్రి. తన ప్రియ కుమారుని మన పునః రక్షణ కొరకై తన ప్రియ కుమారుని పంపగా ప్రకటించే నీ వాక్యము లోకములకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ దినాన్ని తండ్రి మాకందరికి నీవు ఇచ్చినందుకై దేవాతి దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక పాటను పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా అనే పాటను పాడుకుంటున్నాం. స్తోత్రము తండ్రి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితిని వేలాడితిని, నలిగితివి వేలాగితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. స్తోత్రము తండ్రి. అయ్యా, నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాదు మొండి హృదయం ఎండిపోయినా, నాదు పాప జీవితం బండలాంటిది. నాదు మొండి హృదయం ఎండిపోయినా, నాదు పాప జీవితం మార్చినవు నీ స్వాస్యముగా, మార్చినవు నీ స్వాస్యముగా. ఇచ్చినవు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా.
అయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నువ్వు మాతో ఉన్నందుకై నీకు వందనాలు. ఇదిగో తండ్రి మా కొత్త జీవితం నువ్వు అనుగ్రహించినందుకై నీకు వందనాలు. ఇదిగో నువ్వు మమ్మల్ని వాడుకుంటున్నందుకై నీకు వందనాలు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. కన్న తల్లిదండ్రులు నన్ను మరచినా, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిన, ఈ లోకము నన్ను వెడలిసిన. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడము యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేలాగితివి, నలిగితివి వేసారితివి. నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి నీ ప్రేమ చూపి మమ్మలను అయ్యా సజీవ లెక్కలో మమ్మల్ని ఇప్పటి వరకు నువ్వు నిలబెట్టుకున్నందుకై నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి వాక్య పరిచయలో అయ్యా మేము వాక్యాన్ని వినబోచుండగా తండ్రి నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి తండ్రి నీ కొరకై మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నిండైన వందనములు చెల్లిస్తున్నాను. దేవుడు గడిచిన సబాతు దినం మొదలుకొని మరి యొక్క సబాతు దినమున ఫిబ్రవరి నెలలో మొదటి సబాతు దినమున దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్న ఆయన కృపను బట్టి దేవాతి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా మనమందరం ఈ రీతిగా కలుసుకొని దేవుని మాయమపరచడానికి, ఆయన వాక్యాన్ని విని మనల్ని మనం భద్రపరచుకోవడానికి, బలపరచుకోవడానికి, ఆయన కృపను నిరంతరము అనుదినము మనము నూతన పరచుకోవడానికి, బలం పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఇటు సబాతు సమయాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాత్రికాల సమయమున న్యాయాధిపతులు 7వ అధ్యాయం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. అంతకంటే ముందుగా ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క సబాతు దినమున మమ్మల్ని నీ కృపలో నిలబెట్టుకున్నావు తండ్రి. గడిచిన వారమంతా ఎన్నో మేళ్ల చేత తృప్తిపరిచినావు, బలపరిచినావు, భద్రపరిచినావు, ఆరోగ్యం ఇచ్చినావు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. అనేక బలహీనతలు మమ్మల్ని ముట్టినను తండ్రి, ప్రభువా ఆవరించి ఉన్నను తండ్రి. మిమ్మల్ని ముట్టినవాడు నా కొనుగుడును మృట్టినట్లే అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఎన్ని బలహీనతల చేత, వ్యాధుల చేత, రోగముల చేత, ఇబ్బందుల చేత మేము ఉన్నప్పటికీ ప్రభువా నీవు తిరిగి నిలబెట్టుకున్నావు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ సబాతు దినమున ఈ రాత్రికాల సమయమున తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఆశతో లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రభువా వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా ఎవరైనా ఈ దినమున లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నట్లయితే ప్రభువా వారిని మీరు బలపరచండి, భద్రపరచండి. వారి హృదయాలకు ఆదరణ కలిగించే వాక్యము చేత, మీరే వాక్యం చేత వారిని తెప్పరిల్ల చేయమని నీ పాద సన్నిధానంలో వేడుకుంటున్నాను. అయ్యా ఏ పేజ్లో నుండి నాయన ఈ లైవ్ ఆరాధన చూస్తున్నారో ప్రతి పేజ్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడను
ఈ లైవ్ ఎండ్ అయ్యే వరకు నీ కృపలో జ్ఞాపకం ఉంచుకుంటారని నమ్మచ్చు. నీ జ్ఞానం చేత నన్ను నింపుతారని నమ్మచ్చు. యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. న్యాయాధిపతులు 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దేవుడు మిద్యామీనుల ఓటమిని గిద్యోను ద్వారా ఇశ్రాయేలులకు విడుదలను కలుగజేసిన గొప్ప దేవుడు. 6వ అధ్యాయము న్యాయాధిపతుల్లో కొన్ని మాటలను చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలులో యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యామీనులకు అప్పగించెను. దేవుడు ఎంతగానో ప్రేమించి ఇశ్రాయేలులను ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించినప్పటికీ కూడా దేవుడు ఎన్నో అద్భుతాలను యెహోవా దేవుడి నుంచి పొందుకున్న ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అవిధేయత ద్వారా మరలా దేవుడు వారిని ఎవరికి అప్పగించున్నాడంట? మిద్యామీనులకు 7 ఏళ్ళు వారికి అప్పగించున్నారు. మరి మిద్యామీయులు వారు ఏం చేస్తున్నారంటే, వారికి దొరికినవన్నీ కూడా దోచుకునేటువంటి స్వభావము కలిగిన వారు ఈ మిద్యామీనీయులు. ఈ మిద్యామీనీయులు ఇశ్రాయేలులో విత్తనములు విత్తిన వాటిని, వారి యొక్క పశువులను ఏవైతే వారు సంపాదించుకున్నారో వాటన్నిటిని కూడా వారు మిడతల దండులాగా వచ్చి ఇశ్రాయేలీల మీద పడి వారి యొక్క సమస్తాన్ని వారు దొంగిలించుకొని పోయేటువంటి స్వభావం కలిగిన వారు ఈ మిద్యామీనీయులు. మరి ఈ యొక్క మిద్యామీనుల మిక్కిలి వీరు పెడుచున్నటువంటి ఆ హింస వలన, ఆ బాధను ఇశ్రాయేలీల దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆయన కనికరము కలిగిన తండ్రి కనుక ఇశ్రాయేలీల యొక్క బలహీనతా స్థితిని చూచి, వారు బాధపడుతున్నటువంటి ఆ హీనమైన స్థితిని చూచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, గిద్యోనును దేవుడు ఏర్పరచుకున్న గొప్ప దేవుడు. మిద్యామీనుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెడుచున్నారు. దేవుడు మంచి సమయంలోనే కాదు, కష్ట సమయంలో కూడా తోడుండే దేవుడు. అందుకని దేవుడు ఎప్పుడైతే మిద్యామీనులు పెట్టుచున్నటువంటి ఆ యొక్క హింసను బట్టి, బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టి ఉన్నారో, యెహోవా వారి మొరలను విని వారికి గిద్యోనును వారికి ఆ యొక్క మిద్యామీనులను ఓడించడానికి, వారి యొక్క దురాక్రమణను అక్కడ నుండి తీసివేయడానికి దేవుడు గిద్యోను మీదికి యెహోవా ఆత్మను పంపించి ఉన్నాడు. అతడు బూర ఊదినప్పుడు అబీయెలెజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. ఇది ఎందుకు జరిగింది ఈ రీతిగా అంటే, ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు, వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. వారి శ్రమలలో మొరపెట్టగా యెహోవా దేవుడు ఉత్తరమిస్తూ గిద్యోనుకు దేవుని యొక్క ఆత్మను గిద్యోనులో నింపి మిద్యామీనులను ఓడించడానికి యెహోవా దేవుడు మిద్యామీనుల యొద్దకు పంపిస్తున్నాడు. 7వ అధ్యాయము న్యాయాధిపతులు 7వ అధ్యాయము చదువుకున్నట్లయితే, అప్పుడు 20 ఏళ్ళు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువను లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మిద్యామీనుల దండుపాలెము వారికి కనబడెను. 70 ఏళ్ళు అనగా గిద్యోనుకున్నటువంటి మరి యొక్క పేరు. మరి గిద్యోను దేవుడు చెప్పిన ఆ యొక్క మాటను విని దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు కనుక గిద్యోను తనతో జనులందరినీ తీసుకొని వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా లోయలో మోరే కొండకు ఉత్తరముగా మిద్యామీనుల పాలెములో వారి యొక్క దండు కనిపించినట్లుగా, ఆ సమయంలో యెహోవా గిద్యోనుతో, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యామీనులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము, నా
నాకు రక్షణ కలుగజేసుకొనెననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వీలునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుతున్ననో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. హల్లెలూయా. ఇంత మంచి మాటలు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ వారు గిద్యోనుతో బయలుదేరి వచ్చిన జనసంఖ్య 32,000 మంది. మరి ఈ 32,000 మందిని దేవుడు ఏమంటున్నాడంటే, వీరందరి చేతికి నేను మిద్యామీనులను అప్పగింప తగదు. కనుక దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఎవరైతే భయపడి వణుకుచున్నారో వారిని గిలాదు కొండ విడచి తిరిగి వారిని వెనుకకు పంపించుము. వారు యుద్ధము చేయాలన్నటువంటి సంకల్పంతో రానటువంటి వారిని దేవుడు ఇక్కడ తిరిగి వెనుకకు పంపిస్తున్నాడు. ఎవరైతే విధేయత లేకుండా అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే వారి మనసు యుద్ధము మీద కాకుండా వారి కుటుంబము మీద ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారిని గిలాదు కొండ విరిచి తిరిగి వెళ్ళవనని జనులకు నీవు ప్రకటించుమని గిద్యోనుతో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వారు, మిగిలి ఉన్న వారు 10,000 మంది నిలిచి ఉండగా, వీరు కూడా ఎక్కువని అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి తెలుసు, ఆయన ఏర్పాటులో ఎవరు ఉండాలో దేవుడు ముందుగానే ఏర్పరచుకున్న దేవుడు. కనుక ఈ నిలిచి ఉన్న ఈ 10,000 మంది కూడా ఎక్కువని అని గిద్యోనుతో మాట్లాడుతూ, వీరిని నీళ్ల యొద్దకు దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. గిద్యోను కొరకు అక్కడ మిగిలి ఉన్న 10,000 మందిని యెహోవా దేవుడు శోధించెదను అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, అశోధన కాలంలో వారు నిజముగానే వారు యుద్ధరంగానికి వారు వస్తున్నారా లేదా, వారు ఈ రీతి హృదయాన్ని కలిగి ఉన్నారో యెహోవా దేవుడు వారిని పరీక్షించుటకు వారి హృదయాంతరంగములను దేవుడు శోధిస్తున్నాడు. ఆ శోధనలో దేవుడు వారికి కలుగజేస్తుంది ఏంటంటే, ఇతడు నీతో కూడా పోవలెనని ఎవరెవరిని దేవుడు అక్కడ నిలబెట్టుకుంటాడో వారిని మాత్రమే మిద్యామీయుల మీదికి యుద్ధానికి యెహోవా దేవుడు గిద్యోను ద్వారా సిద్ధపరుస్తున్నాడు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గ్రతుకున్నట్లు తన నాలుకతో నీళ్లు గ్రతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాల్లోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాల్లోని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యామీనులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోటకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. కూడి వచ్చిన జనము 32,000 మంది అయితే అందులో వెనుకకు వెళ్ళిన వారు 22,000 మంది. మిగిలి ఉన్న 10,000 మందిని యెహోవా శోధిస్తున్నాడు. ఎందుకంటే గిద్యోనుతో ఎవరైతే యుద్ధానికి నిజంగా వెళ్తారో, ఎవరైతే యుద్ధము మీద మరి వారికి ఆ యొక్క పూర్తి అవగాహన, విశ్వాసము, మిద్యామీనులను ఓడించాలి, గిద్యోనికి సహాయము చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి ఉందో తెలుసుకొనుటకు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారిని నీళ్లు తాగుటకు వారిని ఒక నది దగ్గర వారిని పంపించినప్పుడు ఎవరైతే క్రుక్క గతికినట్లు గ్రతికినారో నాలుకతో
వారిని మోకాల్లోని కూర్చొని తాగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనికి యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ వారు నిదానంగా కూర్చొని నీరు తాగేంత సమయము కూడా వారికి లేదు. ఎవరైతే యుద్ధ సన్నద్ధులై ఎవరైతే యుద్ధానికి సిద్ధపడుచున్నారో, యెహోవా పిలుపుకు తగినట్లుగా యెహోవా శోధన సమయంలో ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రము కుక్క బ్రతుకున్నట్లుగా వారి నాలుకతో త్వరగా గతికిన వారిని దేవుడు చూచిన దేవుడు. ఆ రీతిగా గతికిన వారిని లెక్క చూసినట్లయితే వారు 10,000లో 300 మంది. దేవుడు శోధించినటువంటి ప్రజల్లో దేవుడికి విధేయత చూపిన వారు, నిజంగా గిద్యోనుతో యుద్ధానికి వచ్చిన వారు 300 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 300 మంది ద్వారా దేవుడు ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ, మిద్యామీనులను మీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ చోటుకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ఎవరైతే మిగిలిన వారు ఉన్నారో వారందరినీ కూడా పంపించమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఏర్పరచుకున్న వారికే దేవుని సాక్ష్యము లేదా ఆయన యొక్క స్వరము స్వారూప్యము చూడగలుగుతారని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే 300 మంది నిలిచి ఉన్నారో వారిని దేవుడు ఏర్పరచుకున్న గొప్ప దేవుడు. కనుకనే 300 మంది ద్వారా దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, మిద్యామీనులను వారిని ఓడించడానికి దేవుడు ఏర్పాటు కలిగి ఉన్న దేవుడు. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను. కానీ ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండులో లోయలో అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్మని యెహోవా దేవుడు సెలవిచ్చెను. ఇక్కడ మోషే ఏ రీతిగా అయితే నాకు నాలుక మాంద్యము, నేను మాట్లాడలేను అని యెహోవాకి తన యొక్క లోపాన్ని చెప్పినప్పుడు దేవుడు అహరోనుని ఇచ్చినట్లుగా దేవుడు ఇక్కడ గిద్యోనుకు పూరాతోను నీవు వెళ్ళుము, నీకు భయమైన ఎడల. దేవుడు మన హృదయాంతరంగాన్ని చూచే దేవుడు, మన బలహీనతలను చూచే దేవుడు. మనకు ఏ సమయంలో మనము ఏ ఆలోచనతో ఉన్నామో మనకంటే దేవుడు ముందుగా ఆలోచించే దేవుడు. అందుకని ఇక్కడ పూరాతో కూడా దండుకు దిగిపోము, వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి. దేవుడు గిద్యోను భయాన్ని తగ్గించడానికి, విశ్వాసముతో బలపరచడానికి దేవుడు పూరాను వాడుకుంటున్నాడు. అతన్ని ప్రోత్సహించడానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తే, సమర్పణతో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే విశ్వాసులందరూ కూడా దేవుడు ఇచ్చే సమయాల్లో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ సమయాన్ని, ఆ కాలాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో, వినియోగించుకుంటారో దేవుడు వారి పట్ల విజయం ఇచ్చే దేవుడు. ఇక్కడ గిద్యోనును దేవుడు పంపించినప్పుడు మిద్యామీనులను ఓడించి ఇశ్రాయేలీయులను ఓడించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ ఏర్పాటులో గిద్యోనును యెహోవా దేవుడు ఆత్మతో నింపి వారిని గిద్యోనును మిద్యామీనుల మీదికి పంపిస్తున్నాడు. అక్కడ వారు మిడతల వాలినటువంటి ఆ సైన్యానికి కేవలము 300 మందిని మాత్రమే దేవుడు యుద్ధానికి పంపిస్తున్నాడు. ఇక్కడ మనము ఏ సమస్యలో అయినా, ఏ విషయంలో అయినా మనము
విశ్వాసముతో, నిరీక్షణతో, ధైర్యముతో మరి ఆయన ఆత్మ ద్వారా మనము ప్రేరేపించబడిన వారమై మనము ముందుకెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థనను విని గిద్యోనును ఏ రీతిగా మరి మిద్యామీనుల మీద యుద్ధాన్ని గెలవడానికి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడో మన ప్రార్థనలు కూడా ఆ రీతిగానే దేవుడు వింటాడు. ఇశ్రాయేలీయుల యొక్క మొర విని దేవుడు గిద్యోన్ని సిద్ధపరిచి గిద్యోనుకి సహాయకుడుగా తనను ధైర్యపరచడానికి పూరాను కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యామీనుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయానని చెప్పెను. ఈ యొక్క మాట ద్వారా గిద్యోనుకు విశ్వాసము, గిద్యోనులో తనకు తాను ఒక ప్రత్యేకమైనటువంటి ధైర్యము కలిగింది. ఎందుకంటే తనతో ఉన్నటువంటి ఒకతను కలకని ఆ కళను వివరించినప్పుడు ఆ యవల రొట్టె ఒకటి మిద్యామీనుల దండులోనికి దొర్లి ఒక గుడారంలోనికి వచ్చి పడినందున ఆ గుడారము పడిపోయెను. మరి ఆ యవల రొట్టె ఎవరు అనంటే గిద్యోను. దేవుడు ఆ రీతిగా గిద్యోను బలపరచడానికి దేవుడు ఏర్పాటు కలిగి ఉన్న దేవుడు. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యెహోషువ కుమారుడగు గిద్యోను ఖడ్గమే కానీ మరి ఏమీ కాదు. హల్లెలూయా. మరి యవల రొట్టె ఎవరు అంటే యెహోషువ కుమారుడైన గిద్యోనే. దేవుడు మిద్యామీనులను ఈ దండంతటను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాన్ని ముందుగానే గిద్యోనుకి చూపుతున్న దేవుడు. గిద్యోను మరి మిద్యామీనుల యొక్క సైన్యాన్ని చూసి భయపడి ఉండవచ్చు, కానీ తన భయాన్ని పోగొట్టడానికి దేవుడు ముందుగానే తనకు విజయాన్ని తెలియజేసిన దేవుడు. యవల రొట్టె కళ ద్వారా మరి దేవుడు గిద్యోనుతో మాట్లాడిన గొప్ప దేవుడు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ బలహీనతను బట్టి నీ ఆలోచనలు ఏ రీతిగా ఉన్ననో దేవుడు నీ యొక్క ప్రతి ఆలోచనను దేవుడు దీవించే దేవుడు. గిద్యోనును కూడా మరి తనకున్న పరిస్థితిలో గిద్యోనును బలపరచడానికి దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలు. గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యామీనుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికి ఇచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయినట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టునకు పోవచ్చున్నాను. నేను చేయినట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరెలను ఊదినప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరెలను ఊదుచు యెహోవాకు గిద్యోనుకును విజయమని కేకలు వేయవలెనని చెప్పెను. మిద్యామీనుకు వీరు వెళ్ళి మిద్యామీనును వారు చుట్టి యెహోవా దేవుడు ఏదైతే గిద్యోనుకు సెలవిచ్చి ఉన్నాడో ఆ రీతిగానే ఈ 300 మంది కూడా 3 గుంపులుగా బయలుదేరి బూరకుండ, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను పట్టుకొని ప్రతి వాని చేతికిచ్చి, నేను ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చేయమని గిద్యోను వారికి సెలవిచ్చి వారందరూ కూడా మిద్యానునకు వెళ్ళి వారు ఆ దండు పాలమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు జయమని కేకలు వేయవలనని గిద్యోను ఆ 3 గుంపులకు గిద్యోను చెప్పినప్పుడు అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెము కొట్టునకు పోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడును తన చోటునున్న దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. ఇక్కడ ఈ 3 గుంపుల చేతిలో
ఉన్నవి ఏంటంటే కేవలము బూరను వట్టి కుండ, ఆ కుండలలో ఉన్న దివిటీలు మాత్రమే. అవి పట్టుకొని మొదటి వారు నడిజామున మొదటి కావలి వారు ఉంచబడినటువంటి స్థలంలో గిద్యోనుతోనున్న 100 మంది దండుపాలెంలోనికి వెళ్ళి వారి చేతిలో ఉన్నటువంటి ఆ బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టి వారు దివిటీలను వారు విసిరివేసినప్పుడు అక్కడ వారందరూ కూడా ఏమంటున్నారంటే, దివిటీలను కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. వారి చేతిలో అయితే ఏ విధమైనటువంటి ఖడ్గాలు లేవు, కానీ వారి చేతుల్లో ఉన్నవి మాత్రము బూరలు, కుండలు, దివిటీలు మాత్రమే వారి చేతిలో ఉన్నవి. ఎప్పుడైతే వారు యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గం అని కేకలు వేసిరో వారు ఆ మిద్యామీనులు అది విని వారున్న ప్రతి చోట నుండి దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ కూడా పరిగెత్తుకుంటూ కేకలు వేసుకుంటూ వారు పారిపోతున్నారు ప్రాణభయంతో. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. హల్లెలూయా! దేవుడు ఎంత గొప్ప దేవుడు! మిద్యామీనులు ఇశ్రాయేలీలను ఎంతగానో హింసిస్తున్నటువంటి వారును దేవుడు ఇక్కడ ఎటువంటి ఖడ్గము లేకుండానే గిద్యోనుతో వచ్చినటువంటి ఆ 300 సైన్యముతో దేవుడు ఇక్కడ మిద్యామీనులే వారి ఖడ్గము వారి మీదనే త్రిప్పుకొని చనిపోయేటట్లుగా యెహోవా దేవుడు చేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా! ఈ దినమున నీ మీదికి ఏ పోరాటం వచ్చినను కూడా ఆ పోరాటాన్ని దేవుడు త్రిప్పికొట్టే దేవుడు. ఇక్కడ ఎవరైతే వారిని హింసిస్తూ బానిసలుగా చూస్తున్నారో వారికి దేవుడు ఏ రీతిగా సమాధానం ఇస్తున్నాడంటే, ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పెను. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు. కనుకనే ఇక్కడ దేవుడు వారి ఖడ్గాలు వారిని పొడుచుకొని చనిపోయేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. ఆ దండంతా కూడా సెరారేతు వైపున నున్న బెత్రిషా వరకు, తబాతు నొద్దనున్న అబేల్మాహోలా తీరము వరకు పారిపోయిరంట. వారు అక్కడ నుండి పారిపోయినారు. నఫ్తలి గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, మనష్షే గోత్రంలో నుండి పంపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యామీనులను తరిమిరి. హల్లెలూయా! ఇక్కడ ఏం జరిగిందంటే, నఫ్తలి గోత్రం నుండి వచ్చిన వారు, ఆషేరు గోత్రం నుండి, మనష్షే గోత్రం నుండి పిలువనంపిన ఇశ్రాయేలు గోత్రాలు వారందరూ కూడుకొని మిద్యామీనులను తరిమినారు. ఎవరైతే వారిని హింసించి ఉన్నారో, ఎవరైతే వారిని బాధ పెట్టి ఉన్నారో, వారు కష్టపడి పండించుకున్నటువంటి పంటను, వారి పశువులను, వారికి ఉన్న సమస్తాన్ని వారు మిడతల దండు వలె వచ్చి వారిని తినివేసి ఉన్న ఈ మిద్యామీనులను కేవలము 300 మంది, ఎటువంటి ఖడ్గాలు, కత్తులు, బల్లాలు, ఏవి ఆయుధాలు లేకుండానే, ఎలాంటి వెపన్స్ లేకుండానే దేవుడు కేవలము నోటి మాట ద్వారా దేవుడు ఏదైతే సెలవిచ్చి ఉన్నాడో అది గిద్యోను చేయుట ద్వారా, గిద్యోను చెప్పినదంతయు కూడా ఈ 300 మంది ఏదైతే దేవుడు సెలవిచ్చి ఉన్నాడో అది చేయడం ద్వారా, దేవునికి విధేయత చూపడం ద్వారా ఇక్కడ గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. వారి మీద వారే ఖడ్గము తిప్పుకొని వారు చనిపోయినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. దేవుడు మరి సెలవిస్తే ఏదైనాను కూడా లోబడుతుంది. ఇక్కడ వీరు కూడా మిద్యామీనులను ఎవరైతే ఇశ్రాయేలు మీద వారు హింస చూపి ఉన్నారో, వారిని బానిసలుగా వారిని బాధ పెట్టి ఉన్నారో, వారికి ఉన్న సమస్తాన్ని దోచుకున్నారో, దొంగిలించి ఉన్నారో, వారిని తరిమి కొట్టేటువంటి విధముగా దేవుడు ఇశ్రాయేలుల మొరను విని గిద్యోన్ని పంపించి ఉన్నాడు. గిద్యోను ఎఫ్రాయిముల మన్యదేశం అంతటికి దూతలను పంపి మిద్యామీనులను ఎదుర్కొనుటకు వచ్చి బెత్బరా వరకు వాగులను, యోర్దానును వారి కంటే ముందుగా పట్టుకొనుడని చెప్పి ఉండెను. కనుక ఎఫ్రాయిములందరూ కూడుకొని బెత్బరా వరకు వాగులను, యోర్దానును పట్టుకొనిది. మరియు వారు మిద్యామీను అధిపతులైన ఓరేబు, యజేబులను పట్టుకొనెను. ఓరేబు బండ మీద ఓరేబును చంపి
యెజబేలు ద్రాక్షల తొట్టి యొద్ద యెజబేలును చంపి మిద్యామీనులను తరుముకొని పోయిరి. ఓరేబు యెజబేలుల తలలను యోర్దాను అద్దరికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థనను విని యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు గిద్యోను ద్వారా వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టాన్ని దేవుడు విని 300 మంది ద్వారా దేవుడు విజయం ఇచ్చిన గొప్ప దేవుడు. మరి దేవుడు 1 కొరింథీ 1 ప్రకారము దేవుడు తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పరచుకునే దేవుడు కనుక మరి కూడి వచ్చిన 32,000 మందిలో 10,000 మంది మిగిలి ఉన్న వారిలో 300 మందిని దేవుడు ఏర్పరచుకున్న గొప్ప దేవుడు. ఈ దినమున మరి నీవు కూడా ఆ 300 మందిలో ఉన్నావేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. వినవాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనకు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నవి, వాటిని బట్టి అందరము కలిసి ప్రార్థించుకుందాము. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీయుల మొరను విని దేవుడు గిద్యోను మీదికి ఆయన ఒక ఆత్మను పంపి వారికి విడుదలనిచ్చున్నాడో, మనము కలిసి ప్రార్థించడం ద్వారా మన ప్రార్థన కూడా మన తోటి వారిని వారి యొక్క ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపించడానికి సహాయం చేస్తాడు. కనుక మనమందరము ఏక మనస్సుతో ప్రార్థించుకుందాం. ఈ రాత్రికాల సమయమున మనం ఎక్కడ దూర దేశం ప్రాంతంలో నుండి ప్రార్థించినప్పటికీ కూడా మన ఆత్మ మన దృష్టి దేవుని మీద నిలిపినట్లయితే దేవుడు తప్పక కార్యం చేసే దేవుడు. కనుక మనము ఈ రాత్రికాల సమయమున ప్రార్థన అవసరతలు కోరిన సహోదరుల గురించి బలహీనతా స్థితిలో ఉన్న వారి గురించి ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయమున ప్రభువా నీ మాటలను విని మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మా స్థితి ఏదైనాను పరిస్థితి ఏదైనాను ప్రభువా కష్టకాలంలోనైనా తండ్రి శ్రమలలోనైనాను తండ్రి నీవు మాకు తోడైండి నడిపించే గొప్ప దేవుడవై ఉన్నావని మరి ఒక్కసారి తండ్రి ప్రభువా గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులను తండ్రి మిద్యామీనుల నుండి విడిపించిన గొప్ప దేవుడవు తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా జీవితంలో కూడా తండ్రి ఎన్నో పోరాటాలు తండ్రి ప్రభువా అయ్యా మేము ఎదుర్కొంటుండగా తండ్రి ఎన్నో శ్రమలను గుండా మేము వెళ్తుండగా తండ్రి వాటన్నిటినీ దాటించగలిగే శక్తివంతుడో బలవంతుడో నమ్మకమైన దేవుడవు తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రాజకాల సమయమున తండ్రి ప్రార్థన అవసరతలతో తండ్రి నీ ప్రియ బిడ్డలు నీ వైపు తండ్రి చేతులు చాపి నిన్ను ప్రార్థిస్తుండగా అడుగుతుండగా తండ్రి వారి హృదయాలను తండ్రి ప్రభువా నీవు చూచిన దేవుడు వారి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను నీవు మాత్రమే ఎరిగి ఉన్న దేవుడు కనుక ప్రభువా నీ పాదాల యొద్ద బిడ్డలను రాజకాల సమయమున మరి ఒక్కసారి తండ్రి వారి పక్షమున తండ్రి నీకు మొరపెట్టుచున్నాను, విజ్ఞాపన చేయుచున్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా రాజేందర్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. కువైట్లో తండ్రి ఉద్యోగం చేస్తుండగా తండ్రి నీవే సహాయకుడవై ఉండండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి ఉద్యోగ నిమిత్తం కువైట్లో ఉంచుండగా ప్రభువా నీవే సహాయకుడవై ఉండండి తండ్రి. రాజా తన కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. గోదావరి కణలో ఉంటున్న తన తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి కూడా మంచి ఆరోగ్యమును నెమ్మదిని దయచేయండి ప్రభువా. నిశ్చితమైతే రాజేందర్ వివాహ విషయంలో తండ్రి నీవే సహాయకుడవై ఉండండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. నీ చిత్తానుసారంగా తండ్రి అయ్యా వెల్లులాగిన మీరే ఆ సహోదరునికి సహాయం చేయమని నీ పాద సన్నిధానంలో వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా విజయకుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. హనుమంతరెడ్డిని బట్టి తండ్రి వరలక్ష్మిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా శరీరక బలహీనతలతో ప్రభువా వ్యాధుల చేత బిడలు ఉంచుండగా తండ్రి అయా కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో తండ్రి బిడలు 3 బాధపడుచుండగా తండ్రి 2 కిడ్నీస్ తండ్రి ఇన్ఫెక్షన్స్తో ఉంటుండగా తండ్రి సర్వము ఎరిగిన సర్వాధికారివి ప్రభువా. అయా తండ్రి రాజ్యాన్ని కొందనవలు నీకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు తండ్రి. రాజాన్ని కొందనాలు ఎండిన ఎముకలకు సైతం జీవమిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి. రాజాన్ని కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీవు సెలవీయగా తండ్రి రాజా అయా తండ్రి రాజా సమస్తము నాయన నీకు లోబడుతుంది కనుక ప్రభువా వారి శరీరంలో ఉన్నటువంటి రాజా ఆ ఇన్ఫెక్షన్స్ని ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఇన్స్టెంట్ హీలింగ్ని మీరు దయచేయండి ప్రభువా. ఆ కిడ్నీస్ని నాయన ప్రభువా నాయన మీరు నూతన పరచండి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఏదైతే ఫంక్షనింగ్ తండ్రి ప్రభువా జరగకుండా తండ్రి వారు బాధపడుచున్నారు తండ్రి ఆ బాధ నుంచి మీరే విడుదలనిచ్చే దేవుడవు కనుక ప్రభువా
వారు నీ యొద్ద విశ్వాసముతో అడుగుచుండగా తండ్రి అయ్యా నీకు వందనములు. సహాయం చేయుటకు నీ చేయి కూర్చకాలేదని తండ్రి నువ్వు మాట్లాడుతున్న దేవుడవు కనుక ప్రభువా ఆ బిడ్డలు ముగ్గురిని తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి, నూతన అవయవంలో మీరు ధరింపచేసే దేవుడవు తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. తద్వారా బిడ్డలు నీకు సాక్షులుగా ఉండలాగా మీరే సహాయం చేయండి తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను. వారు ఉంటున్న పరిస్థితి నుంచి మీరు లేవనెత్తండి తండ్రి. అయా నీ గాయపడ్డ హస్తం చేత ఇప్పుడే వారిని తాకండి, ముట్టండి తండ్రి నీకు వందనములు. నీ రక్తపు చుక్క ప్రోక్షణతో తండ్రి వారిని మీరు లేవనెత్తండి తండ్రి రాజా. అయా నీకు వందనములు తండ్రి, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. సాయిబాబాని బట్టి తన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. కుటుంబం అంతయు బలహీనతల చేత బాధపడుచుండగా తండ్రి ఆ బలహీనత అనే స్పిరిట్ని యేసు నామంలో ఇప్పుడే మీరు గద్దించండి తండ్రి నీకు వందనములు. అయా నాయన నీవు నాయన మరి శిష్యులతో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ప్రభువా ఆయా తుఫానును నాయన నువ్వు గద్దించి నిమ్మలపరిచిన దేవుడవు తండ్రి, గాలిని గద్దించిన దేవుడవు ప్రభువా, సముద్రాన్ని గద్దించిన దేవుడవు తండ్రి. అయ్యా తన కుటుంబ జీవితంలో తండ్రి ఏ తుఫాన్ అయితే తండ్రి వారి కుటుంబంలో ఆ తుఫాన్ని మీరు గద్దించండి. అది ఆరోగ్యమైన తండ్రి, అయ్యా కుటుంబ సమస్యలైనా కానీ తండ్రి, అయ్యా ఏ ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం ఉన్నను తండ్రి ప్రభువా మీరు నాయన ఆ స్పిరిట్ని మీరు గద్దించండి తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నువ్వు అల్లరికి కర్తవు కాదు ప్రభువా, సమాధానమున కర్తవు కనుక ప్రభువా తన తండ్రికి నాయన మీరు సమాధానమును దయచేయండి తండ్రి. తన తల్లిని మీరు ముట్టండి, తనకున్న స్పాండిలైటిస్ నుంచి విడుదలను దయచేయండి ప్రభువా. నిశ్చితమైతే కుమారునికి ఉద్యోగము దయచేయండి, వివాహ విషయంలో సహాయం చేయండి. ఉద్యోగం చేయాలా లేక బిజినెస్ చేయాలా తండ్రి, అయ్యా నీ చిత్తము తండ్రి ప్రభువా. ఆ కుమారుడైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రభువా అయ్యా తండ్రి నీ చిత్తంలో లేనిది నాయన మేము ఏదైనా అడిగినట్లయితే నాయన నీవే సహాయం చేసే దేవుడు, తృప్తిపరిచే దేవుడు నీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి నాయన నీ వందనములు చెల్లిస్తున్నాను. అయ్యా పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాము, హెచ్కేఎల్ గారి గురించి ప్రార్థిస్తున్నాము ప్రభువా. తనకిచ్చినటువంటి పరిచర్య భారాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. తనకిచ్చినటువంటి సతీమణిని బట్టి, ఇద్దరు కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన పరిచర్య అంతటిని మీరు దీవించండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదం అన్న రీతిగా ప్రభువా వారందరూ కుటుంబంగా కూడుకొని తండ్రి నీ పరిచర్యలో వాడబడుచుండగా తండ్రి అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి రాజా పరిచర్యకు కావాల్సిన సమస్త ఈవులను మీరు సమకూర్చండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిసిన సిస్టర్కి నాయన, బ్రదర్కి నాయన మీరే మంచి ఆరోగ్యతను దయచేయండి. నీ పరిచర్యలో ఇంకనూ అనేక ఆత్మలను తండ్రి వారు సంపాదించలాగిన తండ్రి నీ ఆత్మను గిద్యోని మీద ఏ రీతిగా నువ్వు కృమ్మరించి ఉన్నావు తండ్రి ఆ రీతిగా తండ్రి అయా సహోదరి మీద, సహోదరుని మీద, హెచ్కేఎల్ బ్రదర్ మీద మీరు కృమ్మరించండి. ఎవరి బిడ్డలను తండ్రి కుమారులని చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. అయ్యా కుమారుని వివాహం విషయంలో తండ్రి ప్రార్థన అవసరత కోరుతున్నాడు కనుక ప్రభువా అయ్యా వివాహము నాయన ప్రభువా నీవు ఏర్పాటు చేసే దేవుడో కనుక తండ్రి నాయన కుమారునికి మంచి సంబంధాన్ని మీరే సమకూర్చండి తండ్రి. తల్లిదండ్రులకు నాయన సంతోషంను దయచేయండి తండ్రి. ఉద్యోగ విషయంలో కూడా నీవే సహాయం చేయండి తండ్రి. ఏమైనా కాలంలో ఉంటుండగా ప్రభువా త్రొట్టిల్లకుండా మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయా స్తోత్రం తండ్రి నాయన నీకు వందనములు. ఉత్తమ కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనములు. జార్ఖండ్లో తండ్రి ఉద్యోగం చేయుచుండగా తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు. తన అయ్యా తండ్రి సుపీరియర్స్ నుంచి వస్తున్న ప్రతి ఒత్తిడిని యేసు నామంలో తండ్రి ఇప్పుడే మీరు తీసేయండి ప్రభువా. అయ్యా నీవు రాతి గుండెను కూడా తండ్రి మైనపు గుండెగా మార్చి దేవుడవు కనుక ప్రభువా నీకు వందనములు చెల్లించుకుంటున్నాను, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా తన అధికారులకు మంచి హృదయాన్ని దయచేయండి. అయ్యా ఉత్తమ కుమార్ని తండ్రి ప్రభువా మీరే నెమ్మదిపరచండి, ధైర్యము దయచేసే దేవుడవు తండ్రి. భయపడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని సెలవిస్తున్నావు కనుక తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. న్యూ గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ని, రేసింగ్ రివైవల్ టీమ్ని తండ్రి, విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్ని, ఎస్ దేవదనం అనే పేజ్ని అయ్యా బిడ్డలు ఏ పేజ్లో నుండి లైవ్ చూస్తున్నాను తండ్రి వారిని మీరే దీవించండి, సహాయం చేయండి. వారి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను తండ్రి మీరే తీర్చమని నీ పాద సన్నిధానంలో వేడుకొంచున్నాను ప్రభువా. అయ్యా 12th నుంచి 14th వరకు జరిగే రివైవల్ మీటింగ్స్లో తండ్రి ప్రభువా జిఎల్సీలో జరిగే మీటింగ్స్లో మీరే తోడయండి, సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఉజ్జీవ కూడికలో అనేకులు వచ్చేలాగున తండ్రి నీ దీవెనలను, ఆశీర్వాదములు, గొప్ప సాక్ష్యాలు పొందుకునేలాగున మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాను. రాబోయే పాస్టర్ రత్నకుమార్ని గారిని బట్టి ప్రభువా, బ్లెస్సింగ్ రాజ్ కుమార్ని గారిని బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ పూర్ణులై వచ్చి నాయన నీ పరిచయంలో వాడబడులాగున
మీరే సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు. రత్నశీల వివాహ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వివాహానికి కావాల్సిన సమస్తాన్ని మీరే సమకూర్చే దేవుడవు తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. నూతనంగా జతపరచబోయే బిడ్డలిద్దరిని, యవన బిడ్డలను తండ్రి నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా, నీ ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి. సత్యనారాయణ బ్రదర్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కృష్ణలీల సిస్టర్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, తన ప్రార్థన అవసరతను తండ్రి ప్రభా, తన ఫ్యామిలీని బట్టి ప్రార్థించమని కోరుతుంది కనుక ప్రభా, తన కుటుంబాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని మీరు సమకూర్చండి తండ్రి. అయ్యా, స్పిరిచువల్గా, మెంటల్గా, ఫిజికల్గా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ప్రభా, ప్రార్థించిన ప్రతి ఒక్క బిడను తండ్రి నీ ఆత్మచేత నింపి బలపరచి భద్రపరచి మంచి ఆరోగ్యంను దయచేసి నాయన, మరి ముఖ్యంగా తండ్రి విత్తబడిన వాక్యం ద్వారా ప్రభా గిద్యోనులాగా తండ్రి ఆత్మపూర్ణులై తండ్రి ప్రతి విషయంలో తండ్రి విజయము పొందుకొనుటకు తండ్రి నీ సహాయాన్ని ప్రతి ఒక్క బిడ మీద ఉంచుతారని నమ్మచ్చు. బలహీనత స్థితిలో ఎవరు ఈ లైవ్లో ఉన్నను తండ్రి ప్రభా, నీవు వారి మొరలను ఆలకించి సహాయం చేసి వారి ప్రతి ఒక్క బలహీనత నుంచి లేవనెత్తి తండ్రి మరి యొక్క లైవ్ ఆరాధన ద్వారా మేము ప్రార్థించుటకు నీవే సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ దినమంతా నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల కింద బలపరిచి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, త్వరలో తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. లైవ్లో ఉన్న వ్యూయర్స్ అందరికీ చిన్న మనవి. సోమవారము, మంగళవారము లైవ్ అనేది 10 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సమయాన్ని 2 రోజులు మాత్రమే 10 గంటలకి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు మాతో 10 గంటలకి లైవ్లో పాల్గొని దేవాతి దేవుని మాయపరచుటకు, ఆయన యొక్క మాటల్ని మనం విని మన జీవితంలో మనం అనేక ఆశీర్వాదములు పొందుకొనుటకు దేవుడు సహాయం చేయలాగున మీరందరూ రేపటి 10 గంటల లైవ్లో మీరందరూ పాల్గొనవలసిందిగా మా కుటుంబం పక్షంన పేజ్ తరపున కోరుకుంటూ అందరికీ వందనములు.